మళ్ళీ తన నమ్మకాన్ని, సంకల్పాన్ని నిజం చేస్తూ అరవింద్‌ని తీసుకొస్తుంది. అయితే కట్టుకున్న భార్య మాలిని నమ్మని విషయాన్ని మళ్ళీ నమ్మింది. నమ్మించింది. ఇక అరవింద్‌ని అందరి కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిజాన్ని నిరూపించింది. దాంతో మాలిని సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయింది. ఇక అరవింద్ అలాగే మాలినిలిద్దరికీ కూడా ఆ అగ్ని సాక్షిగా మళ్ళీ పెళ్లవుతుంది. వసుంధర, శరత్ మళ్ళీ అందరూ హ్యాపీయే. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే అరవింద్ ఇప్పుడు గౌతమ్ విషయంలో ఏ రకంగా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడంటే, ఒక పెద్ద ఊహించని మలుపైతే జీవితంలో అంటే వీళ్ళందరి జీవితంలో జరగబోతోంది. జరిగిన విషయం ఏంటి అంటే, అరవింద్ అలాగే మాలినిద్దరికీ పెళ్ళైన తర్వాత అరవింద్ మల్లిని తీసుకొని గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే గౌతమ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయాన్ని వసుంధర ద్వారా తెలుసుకున్న అరవింద్ ఎలాగైనా సరే గౌతమ్‌ని విడిపించాలని అనుకుంటాడు. అయితే ఈ మాటలు విన్న మల్లి షాక్ అయిపోతుంది. ఎందుకనంటే అరవింద్ ఆ పరిస్థితిలోకి రావడానికి, మాలిని ఆ పరిస్థితుల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా గౌతమ్ అనే చెప్పాలి. ఎందుకంటే అరవింద్‌ని చంపించింది గౌతమే. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మళ్ళీ కూడా ఇక ఈ క్రమంలో గనక మనం చూసినట్టయితే, అరవింద్‌ని వద్దనే వారిస్తుంది. గౌతమ్ ఆయన విషయంలో మీరు జాలి చూపించొద్దని, ఏదైనా సరే చాలా ఎక్కువగా అంటే మాలిని చాలా ఇబ్బంది పడింది. తన బిడ్డను గూడా కోల్పోయింది కదా! సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇవేమీ చేయొద్దనంటే, గౌతమ్ విషయంలో అరవింద్ మాత్రం వెనకడుగు వేయకుండా, వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి, నన్ను చంపించింది గౌతమ్ కాదు అని చెప్పి అదొక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులని చెప్పేసి గౌతమ్‌ని విడిపిస్తాడు అరవింద్. ఎందుకనంటే ఇప్పుడు అరవింద్ చనిపోయాడు అని చెప్పేసి గౌతమ్ మీద కేసొచ్చింది. అసలు చనిపోలేదు. అరవింద్ బ్రతికే ఉన్నాడు. బ్రతికున్న అరవింద్ అంటే ప్రత్యక్ష సాక్షి. ఒక రకంగా చెప్పాలంటే అతనే ఒక విక్టిమ్. అతనే వచ్చి గౌతమ్‌తో ఏ సంబంధం లేదు అని చెప్తే ఇక ప్రాబ్లమ్ ఏముంటుంది? అయినా గౌతమ్ పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? వసుంధర పోలీసుల్ని డబ్బులతో కొనేసి ఏ ర మాలిని పెళ్ళికి అడ్డు రాకుండా చేయటం కోసమే గౌతమ్‌ని అరెస్ట్ చేయించింది. కానీ ఎప్పుడైతే అరవింద్ బ్రతికొచ్చాడో మాలినికి వేరే పెళ్లి చేయాల్సిన అవసరమో లేదు. ఏమీ లేదు. అయితే ఇక్కడ అరవింద్ గౌతమ్‌ని విడుదల చేయించడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ. గౌతమ్ గనక ఇటువంటి పెద్ద కేసులో ఇరుక్కుంటే మళ్ళీ జీవితం కాకావికలమైపోతుంది. మరొకసారి కోలుకోలేని దెబ్బ పడుతుంది మల్లికి. తన జీవితంలో భర్తకు దూరమయ్యి చాలా ఇబ్బందులకు గురవుతుంది. అందుకనే అరవింద్ గౌతమ్‌ని విడిపించటానికి సిద్ధమవుతాడు. అయితే గౌతమ్‌ని విడిపించిన తర్వాత అరవింద్ ఒకటే విషయం చెప్తాడు. చూడు గౌతమ్, నాకు మళ్ళీ ఒక బాధ్యతే తప్ప నాకు భార్య కాదు. తనని నేను ఒక బాధ్యతలాగా అంగీకరించానే కానీ తన మీద నాకు ఎటువంటి చెడు ఉద్దేశమే లేదని, ఇప్పటికైనా నిజం తెలుసుకోమని గౌతమ్ విషయంలో అరవింద్ తన మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు గానీ, గౌతమ్ బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.